రైట్ చూడొచ్చు. విజువల్స్‌లో మనకు క్లియర్‌గా కనిపిస్తా ఉన్నది. ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా తాళ్ళ సాయంతోటి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిలల్లో అన్నిటిని గూడా కట్టేసి, ప్యాక్ జేసి అంటే తీసుకునే టైం గూడా లేనందువల్ల వాళ్ళేదో హడావిడిగా పైనుంచి మొత్తం గూడా కిందికేస్తున్నటువంటి పరిస్థితి. అంటే షిఫ్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ సామాన్లు మొత్తం గూడా తీసుకొని కిందికి ఇసిరేసి తాళ్ళ సాయంతో కావచ్చు, అక్కడ చూడండి ఆమె మొత్తం కిందికి ఇసిరేస్తా ఉన్నటువంటి ఆ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం గూడా ఇయన్నీ ఇక్కడ ఆగి ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ గూడా పిక్కర్స్ అండ్ మూవర్స్ని కూడా కొంతమంది యూజ్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని పెద్ద పెద్ద డీసీఎంలు వాళ్ళకి మన దీంట్లోకి సంబంధించిన గూడ్స్ ఏదైతే ట్రావెలర్స్ ఉంటాయో వీటిని అన్నిటిని కూడా పిలిపించి వాళ్ళకు మాట్లాడుకొని షిఫ్టింగ్ పర్పస్లో వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపెడతా ఉన్నది. వీళ్ళు కూడా కొంత ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పలంగా అడుగుతున్నాం కాబట్టి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు కూడా కొంత ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మార్నింగ్ వచ్చి ఉన్న పలంగా వెళ్ళిపోమంటే మేము కూడా ఎక్కడికి వెళ్తామని చెప్పి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము వేరే స్టేట్స్ వాళ్ళు కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నటువంటి విషయం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మేమంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే రిలేటివ్స్ కావచ్చు, ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇటు చుట్టుపక్కల మియాపూర్ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇంకో షెల్టర్ ఏర్పాటు చేసుకునే వరకు వాళ్ళ సాయం తీసుకొని వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎటు పోవాలి? వేరే స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎటు పోవాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. నిజానికి మాట్లాడుకుంటే వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టే చేస్తూ ఉన్నారో నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ లేకుండా మార్నింగ్ వచ్చి మేము చేస్తామంటే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకంటే ఇది చాలా అంటే చిన్న పిల్లలు ఉన్నారు లోపల. చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళు ఈ ఎండలో ఎటుపోతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అంటే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఓకే మనం చేయొచ్చు, తప్పలేదు. గవర్నమెంట్ చేయటంలో ఇల్లీగల్ ఉంటే ఎవరైనా తప్పలేదు. కానీ కొంచెం టైం ఇచ్చుంటే బాగుంటుంది కదా. నువ్వే ఆలోచించు. ఇంకొక నెల పోతే ఇంకొక 10-15 డేస్ పోతే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఒక రౌండ్ చెప్పి అందరికి చెప్పి ఒకసారి మాట్లాడి పోలీసులు హైదరాబాద్ వచ్చి బాబు మీ ఎల్లుండి ఇట్లా కూల్చేస్తాం, ఒక టైం వచ్చి మేము వస్తాం, అందులో డౌట్ లేదు అంటే దెన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయి చూసుకుంటారు, ఎక్కడో చూసుకుంటారు. కానీ మెయిన్ పిల్లలు ఎగ్జామ్స్ స్కూల్స్ చిన్న డిస్టర్బ్ అవుతుంది కదా. నేను గవర్నమెంట్ చేసింది నేనేం రాంగ్ అంటాలే, బట్ మనం దానికి ఒక ప్రొసీజర్ టైం ఇస్తే బాగుంటుంది కదా. వాళ్ళేమి వేరే దేశాల నుంచి వచ్చి ఆక్యుపై చేసిన వాళ్ళు కాదు, వాళ్ళే హ్యాపీగా తిరుగుతున్నారు. వీళ్ళు మన దేశం వాళ్ళు, మన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు వేరే దేశం వాళ్ళు ఫ్రీగా లగ్జరీగా తిరుగుతాడు. ఇక్కడ వారితో పోల్చుకుంటే వీళ్ళు చేసింది ఏంది తెలియదు. వాళ్ళు నువ్వు డాక్యుమెంట్ చూసి నమ్ముతా పోతా, దానికంటే ఒక సిస్టమ్ లేదు దానికి వెరిఫై చేసుకోవడానికి. సో మనం టైం ఇచ్చి ఉండాల్సింది అనిపిస్తుంది. కొద్దిగా టైం ఇచ్చి ఉంటే బాగుంటుంది. అంటే మీరు చేసేది న్యాయమైనప్పటికీ కూడా అందులో ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా కొంత టైం అనేది ఇచ్చుంటే వాళ్ళు కూడా కొంత షిఫ్టింగ్కు ఇక్కడి నుంచి మూవ్ కావడానికి కొంత వెసులుబాటుగా ఉంటుందని చెప్పి కూడా బిల్డింగ్ వాసులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎగ్జామ్స్ కూడా ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వబోతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్న పలంగా మూవ్ కామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సెంటర్స్ కావచ్చు, వాళ్ళ స్కూల్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి ఎట్లా వచ్చి రాయాలి అని చెప్పి కూడా వాళ్ళు కూడా కొంత స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వీళ్ళని ఇక్కడి నుంచి మూవ్ చేయడం అనేది కొంత టైం ఇచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉండాల్సి ఉంటుండే. ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ కూడా మొత్తం తార్ల సాయంతో దింపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. తాళ్ళు కట్టేసి కిందికి వదిలేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషను. ఇప్పటికే ఫ్రంట్ సైడ్ ఫేస్ మొత్తం కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ కూడా కొంతవరకు కొట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు మూవింగ్ కోసం కొంత టైం అంటే ఒక 1:30 లోపు మీరు కంప్లీట్గా ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలి. 1:30కి మేము స్టార్ట్ చేస్తామని చెప్పారంట. ఇప్పటికే ఆల్మోస్ట్ 12-12:30 అవుతా ఉన్నది. ఇంకొక హార్డ్లీ 1 అవర్లో వీళ్ళందరూ ఖాళీ చేస్తేనే చేసినా చేయకుండా ఖచ్చితంగా మేము కొట్టేస్తామనే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి హైడ్రా అధికారులు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి హైడ్రా కావచ్చు మూవ్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ వాసులు ఎవరైతే ఉన్నారో, లోపల ఉండేటటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ టైంకి వచ్చిండ్రో ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? మేము వచ్చి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చాం. మీకు ఎప్పుడు తెలిసిందంటే ఏమైనా నోటీసులు ఇచ్చిందా? లేదు, స్టిల్ ఇప్పటి వరకు.
నోటీసులు లేవు, ఏమి లేవు. ఎక్కడ పోతారన్న ఉన్న పొలంగా? లేదు, ఇక్కడ ఉన్నది 30 కుటుంబాలన్న, అందరం రెంటలమే. ఈ అపార్ట్మెంట్కి మేము రావడం కారణం ఏంటంటే ఇది కొత్త అపార్ట్మెంట్, ఎవరు ఉండలేదు, అండ్ ఎస్ఎఫ్టీ పెద్దగా ఉంది, పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకైనా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుందని ఇక్కడికి వచ్చాం. పొద్దున్న 6:30కి వచ్చారు. తలుపులు పగల, అది ఎట్లా అంటే ఇంచుమించు పగలు కొడుతున్నట్టే ఆ సౌండ్లు. ఓపెన్ చేసాం, వెళ్తారా వెళ్ళారా, కిందికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. రిక్వెస్ట్ చేస్తే సార్ ఒక 1 అవర్ అంటే మీరు అక్కడ ఐలాపూర్కి వెళ్ళండి, ఐలాపూర్లో కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఆయన పర్మిషన్ ఇస్తే అప్పుడు చూస్తా అంటారు. అంటే వీళ్ళే తీసుకురావాలి మరి వచ్చేటప్పుడు. లేదంట, కుదరదంట. అక్కడేదో డిమాలిషన్ అవుతుందంట, అక్కడ కూలగొడుతురు, ఇక్కడ కూలగొడుతురు. మీరు ఒకళ్ళు గమనిస్తే చెరువు అక్కడ ఎక్కడో ఉందన్న, ఇది బఫర్ జోన్, ఇది కొండ మీద బఫర్ జోన్ అయిపోయిందా? ఎందుకు ఇప్పుడు పక్కన వేరే బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆనుకొనే ఉన్నాయి, మరి అవి కూడా పోతున్నాయి? అవేం రావట్లేదు. మరి అదే అడిగినాం, మరి అవి ఇవి అంటే అవేం కావండి అంటూ మాట్లాడుతున్నారు. ఇది ఒక్కటే స్పెసిఫిక్ గా అంట. మరి అదేం లాజికో నాకు కూడా తెలియట్లేదు. వీళ్ళ మధ్యలో ఏం కొట్లాటలేనియో, వీళ్ళ మధ్యలో ఏమేమవుతున్నాయో ఎవరికి. అటైతే ఓల్డ్ సిటీలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కదా అన్న, అవి కూడా ఉన్నాయి, మరి అవి ఎందుకు కూలగొట్టట్లే? అంతే అన్న, ఇది దాని ఏమంటే అమికబుల్ సిచ్యువేషన్ అంటారు చూడండి, నీకు అదే పాము జావదు కట్టేరు కదా అంటారుగా, అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నడుస్తుంది. వస్తున్నాం, ఉన్న పొలంగా వెళ్ళమంటున్నారు, ఎక్కడికి వెళ్తారు? 7,500 వాళ్ళకి ఇచ్చేసి ఒక్కరికి. ఎక్కడికి వెళ్తా ఉన్నారు? తెలీదు, మాది సొంతూరు ఈడ కాదు, మా సొంతూరు ఖమ్మం. ఈడ జాబ్ పరంగా ఈడున్నా, ఈడ రెంట్ హౌస్లో ఉంటున్నాం. ఇప్పుడు మా బామ్మర్దిని పిలిచిన, ఇప్పుడు మా బామ్మర్ది ఆయన, వాళ్ళు ఉండే నాగోలు, మా జాబ్స్ ఏమో ఉన్నది ఇక్కడ. కానీ ఏంటి సార్, ఇప్పుడు ఒకటి మాకు తెలియదు వీళ్ళు ఎందుకు డెమాలిషన్ చేస్తుర్రో, ఏ కారణాల వల్ల డెమాలిషన్ చేస్తుర్రో ఎవరికేం తెలియదు. నాకు తెలిసినంత వరకు ఎన్ని రోజులు నడుస్తుంది నడవనియండి, ఏదో ఒక రోజు ఫ్లిప్ అవుతుంది పవర్ కూడా. బిల్డింగ్ అంతా ఒకటే ఓనర్. ఇప్పుడు పక్కన ఉన్న బిల్డింగ్లు ఏమైనా పోతున్నాయా, ఐడియా ఉందా సార్? అది ఇంకా నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ మా ఐడియా ఏంటంటే ఈ 3 కూడా పోతాయని తెలిసింది. దేనికి కారణంగా ఏమైనా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ఇలాంటి ఏమైనా? హైడ్రా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు వచ్చారు. ఇదంతా కూడా హైడ్రాలో ఉంది, 133 ఏరియా ఏదో ఉంది కదా మనకి, దాంట్లో ఉంది అని చెప్పారు. తర్వాత ఈ బిల్డింగ్ ఓనర్ వెళ్ళి మేము వాళ్ళతో మాట్లాడాం, మీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చే వరకు ఏమీ తెలియదు. వీళ్ళు వచ్చి డోర్లు కొట్టే వరకు కూడా నో ఇన్ఫర్మేషన్ అనమాట, మాకు తెలీదు. ఇప్పుడు ఇల్లు సామాన్లు. మాది ప్రాపర్ అయితే ఏపీ అండి, ఇక్కడ జాబ్ పర్పస్ వచ్చాం సార్. రెంటల్ పర్పస్ మనం ఇంకా ఏ ఏరియాలో రెంట్ దొరికితే ఆ ఏరియాకి వెళ్ళాల్సిందే. వీళ్ళు అది ఇస్తే కదా, అసలు ఖాళీ చేయడానికి టైం ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు డోర్ తీసే వరకు డోర్ కొడుతూనే ఉన్నారండి. తీసిన తర్వాత ఖాళీ చేసుకోమన్నారు, బ్యాగ్ సర్దుకొని, ఒక బ్యాగ్ సర్దుకోవడానికి 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది ఎంత హడావుడైనా. అలాంటిది వెంటనే ఇంకేం లేదు, తీసి ఖాళీ చేయండి, వెళ్ళిపోండి అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం? వాళ్ళైనా అలా అర్థం చేసుకోవాలి. మేము బతిమాలుగా సార్, వాళ్ళు కూడా మేము ఒక ఎంప్లాయే, వాళ్ళ పైనుంచి మాకు చెప్పారు, మేము చేస్తున్నాం అంటున్నారు వీళ్ళు. కానీ ఒక ప్రజలు ఇబ్బంది పడతారు అనేది కూడా వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళకి అవసరం లేదు. డ్యూటీ యాజ్ ఏ డ్యూటీ రూల్ మేము చేస్తున్నాం, మీరు కూడా మాకు సహకరించండి అని అంటున్నారు. అంతే, సహకరించండి అంటే రోడ్డు మీద పడాల్సింది మేమండి. ఎంత సహకరిస్తాం చెప్పండి? మాకు 1 అవర్ టైం ఇవ్వండి అన్నా కూడా ముందు ఇవ్వలేదు, తర్వాత బతిమాలుగా వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. సామాన్లు సర్దడం కానీ, మాకు కింద దింపడం కానీ చేశారు, కాదంట్లా. కానీ ఇల్లు లేనిదే రోడ్డు మీద ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి? ఫుడ్ లేదు, పొద్దున్నుంచి పిల్లలకి పాలు లేవు, తినడానికి తిండి లేదు. ఈరోజు వాళ్ళు ఇంత జాబులు చేసుకుంటూ లక్షలు సంపాదించినా కూడా ఇల్లు లేనిదే ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పటి వరకు అయితే ఏం తెలీదా ఎక్కడికి వెళ్తున్నారని? యాక్చువల్గా ఇక్కడ మా కజిన్ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, సామాన్లు కూడా అక్కడే పెట్టుకున్నాం, రెంట్ చూసుకొని ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.
రైట్, ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉదయం వచ్చి డోర్లు పగిలేటట్టుగా గట్టిగా డోర్లను కొడుతూ కొన్ని డోర్లను కూడా లాగులు కూడా ఇరగొట్టిండ్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా రెంటర్స్, పూర్తిగా జాబ్ల కోసం ఇక్కడికి వచ్చి రెంట్లకు ఉంటూ ఇక్కడ కొంత ఎక్కువ ఎస్ఎఫ్టీ ఉన్నది, కొంత పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది అన్ని రకాలుగా అని చెప్పి ఇక్కడ ఉంటే కనీసం ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ ఈరోజు వచ్చి కొట్టేయడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కనీసం ఈ ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ టైం ఇవ్వండి అని చెప్పి అడిగినా వేడుకున్నా కూడా కిందికి వచ్చి అధికారులతో మాట్లాడినా కూడా మీరు పోయి పై అధికారులతో మాట్లాడుకోండి తప్ప మేము అధికారులం మా డ్యూటీ మేము చేయాల్సిందే, ఖచ్చితంగా మీరు పోతారా ఉంటారా అనేది మీరు నిర్ణయించుకోండి, మీరు ఉన్నా లేకున్నా మీ సామాన్ తీసుకున్నా తీసుకోకుండా ఖచ్చితంగా దీంట్లో పడగొట్టే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి కూడా అధికారులు చెప్పిర్రు అని చెప్పి వాళ్ళు వాపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా చాలాసేపు బతిలాడి చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అంటే సీనియర్ సిటిజన్స్ కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లా ఉన్న ఫలంగా బొమ్మంటే కష్టమవుతుంది సార్, ఆలోచించండి అని చెప్పి చాలాసేపు బ్రతిలాడిన తర్వాత ఒక 1 hour టైం ఇచ్చారు మాకు, అంతే తప్ప ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే కూలగొడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ బిల్డింగ్ కూడా పోవట్లేదు, ఇది ఒకటే బిల్డింగ్ని టార్గెట్ చేసి మరి కూలగొడుతూ ఉన్నారు. ఇది ఎందుకో ఏందో, ఇదంతా రాజకీయ కక్షణ ఇంకేదా అనేది కూడా మాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, అమీన్పూర్, ఐలాపూర్ నుంచి.